స్పీకర్ గారు ముఖం పట్టుకొని మీ కేసు మరి సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని ఏమంటే నేను మీకు ఆయన చెప్తాడు. ఆయన తప్పు తప్పు అని చెప్పడం కూడా తప్పు అయితే ఎట్లా? ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు దీన్ని నియంత్రించడంలో, సభను నడిపించడంలో ఘోరంగా విఫలమైన అందుకే చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఎందుకంటే వారిని కూడా చెప్పచోతుల్లో పెట్టుకొని వారి పని కూడా చేస్తున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. చూసాం, మీరు కూర్చోండి శ్రీధర్బాబు నేను చెప్తా దీని గురించి ఆన్సర్ అని చెప్పేసి వారిని వారించడం జరిగింది. అన్పార్లమెంటరీ ఫిల్తీ అబ్యూజివ్ లాంగ్వేజ్. ఎంత అసహ్యకరమైన భాష అండి అది, అసహ్యకరమైన భాష. ఫుట్పాత్ గారు కూడా మాట్లాడుకోరు. ఈరోజు శాసనసభ విలువని మంటగలిపినట్టు సంగతి చూసాం 5 రోజుల్లో. మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. సరే రానా అనుభవం వస్తుందేమో మారుతాడేమో అనుకుంటా ఉంటే ఇప్పుడు దిగారిపోతా ఉన్నాడు. ఏదో ఆర్టికల్ వచ్చింది, నిజమవుదో మరి, మెంటల్ డిజార్డర్ వచ్చిందా మరి, ఏమో చెకప్కి బాంబే పోతుందని చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. నిజమో మరి అబద్ధం తెలియదు, కానీ నిజంగానే చెక్ చేయించుకుంటే బెస్ట్ ఏమో, కంట్రోల్ చేసుకుంటేనే బెస్ట్ ఏమో. ఏ రకమైన భాష, ఎంత అసహ్యకరమైన భాష, ఎంత డిస్గస్టింగ్ భాష. అది వినడానికి కాదు అసలు, చూడడానికి వినడానికి ఎంత బాధాకరమైన విషయం అంటే సామాన్య సభ్య సమాజం నవ్వుకుంటున్నారు ఈ భాషను చూసి. కాబట్టి అది మానుకుంటే మంచిది. దీని ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక పాజిటివ్గా స్టేట్ ఇంట్రెస్ట్లో పనిచేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.